మనందరం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టినప్పుడు మనం దేవునికి ప్రతిష్ఠించబడ్డాం. దానికి సరిపోయిన లేఖనాలు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. రక్షణ పొందాలి అన్నవాడు ముందు చేయాల్సింది ఏంటంటే వేరగుట. ఓకేనా? నేను వారి మధ్యలో సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలు, నా కుమార్తెలు కుమారులు అయి ఉందురు గనుక మీరు వారిలో నుండి ప్రత్యేకముగా బయలు వెళ్ళుడి, మీరు వారిలో నుండి, లోకములో నుండి వేరై ప్రత్యేకముగా ఉండుడి అన్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అనే మాట అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనంలో ఉంటుంది. ఒక్కసారి చూడండి. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం 40వ వచనం. అక్కడ వేరు గమ్మంటున్నాడు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. రక్షణ పొందడానికి ముందు వేరొగుట అనే మెట్టు ఒకటి ఉంది. ఇక 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. 2 కొరింథీ 6, 16, 18 కలిసి ఉంటాయి చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముందేమన్నాడు? మనము దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడో చూద్దాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఆ ప్రత్యేకముగా ఉండుడి అన్నదాన్ని రౌండ్ కొట్టాలి. ఫస్ట్ ఏమన్నాడు? వేరవ్వండి అన్నాడు. 2 ఏమన్నాడు? ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. పేతురు పత్రికలో అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు. వేరగుట, ప్రత్యేకింపబడుట, పరిశుద్ధులగుట 3. 4వది అంటే మనల్ని ఎలా దేవుడు కోరుకుంటున్నాడు. యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మీరు ఉండునట్లు నీతి యందు, పరిశుద్ధత యందు ప్రతి ఒక్కడు కూడా తన ఘటమును కాపాడుకోవాలి అంటాడు. అంటే టోటల్గా ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని విమోచించి ప్రత్యేకించుకున్నాను కనుక మీరు నాకు పరిశుద్ధ జనము కనుక అందుకు తగ్గట్టుగానే మీరు పరిశుద్ధులై ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. ఇది మనల నుంచి దేవుడు ఆశిస్తుంది. అలాగే దేవుడు కోరుకున్నాడు. మనం కూడా కడగబడ్డాం, దేవుని మార్గంలోకి వచ్చాం, దేవుణ్ణి వెంబడిస్తున్నాం. అయితే ఏం జరుగుతుందంటే, ఈ ల్యాండ్ ఎలాగైతే దేవుడు పరిచర్య కొరకు వినియోగించబడి ఆ తర్వాత మళ్ళా ఇది కొంచెం లోకంలో ఇతరులు వచ్చి దీన్ని ఇంకొక రకంగా వినియోగించి తర్వాత మళ్ళా దీన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవాల్సి వచ్చినట్టు, ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడే మన ప్రాణాత్మ దేహములను కూడా దేవునికి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకోవాలి. ఇది అందరం గ్రహించాల్సినటువంటి విషయం. ఎప్పటికప్పుడు మళ్ళా దేవునికి ప్రతిష్ఠ చేసుకొని మన ప్రతిష్టను కాపాడుకోవాలి. ఎందుకంటే లోకముతో వ్యక్తులుగా ఉన్నటువంటి మనల్ని లోకము నుంచి వేరు చేసి, మీరు ప్రత్యేకంగా నా జనం, మీరు నా ప్రజలు, నా పిల్లలు, నా కుమార్తెలు, నా కుమారులు. చూడండి ఇక్కడ అంటాడు ఆ మాట, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ ఒక్క చోటే కుమార్తెలు అన్న ప్రస్తావన తెచ్చాడు దేవుడు. అన్ని చోట్ల ఆయనను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన వారికి అధికారము. అదేంది, కుమార్తెలగుటకు అధికారం ఇవ్వలేదా? ఆయనను అంగీకరించే వాళ్ళు ఓన్లీ పురుషులేనా? యోహాను సువార్త 1:12 మరి ఏం చెప్తుంది? తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరూ దేవుని కుమారులగుటకును కుమార్తెలగుటకును ఆయన
అధికారం అనుగ్రహించిన అనాలి కదా, మరి కుమార్తెలు లేరేంది ఈడ? పిల్లలు అన్నాడు కదా, దేవునికి స్తోత్రం. పిల్లలు. మరొక చోట కుమారులు అంటాడు, అది చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 29. ఇక్కడ పిల్లలు అన్నాడు, అక్కడ వచ్చేసి అక్కడ ఏమంటాడు? తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. అంటే సహోదరి లేరా? ఇక్కడ పిల్లలు అనేశాడు. సరే, ఇందులో కలిపి కొట్టారు అనుకుందాం. కుమారులు కుమార్తెలు అందరు కలిసి పిల్లలు అందాం. మరి అక్కడ కుమారులు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు సహోదరులు ఎడిపోయారు. అలాగే మరో చోట కూడా, చాలా చోట్ల కూడా కుమారులు 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 కుమారులు. అలాగే హెబ్రీ పత్రికలో కూడా తండ్రి శిక్షింపని కుమారులు ఎవరు? ఒకవేళ తండ్రి చేత మీరు శిక్షింపబడని ఎడల మీరు దుర్బీజులే కానీ కుమారులు గారు. అక్కడ కుమార్తెల ప్రస్తావన. ఇట్లాగా మీరు ఎక్కడన్నా ఆ రెఫరెన్స్ వెతకండి, దాదాపు చాలా చోట్ల కుమార్తెల ప్రస్తావన ఉండదు. ఇక్కడ ఉంటుంది. ఈ 2 కొరింథీ 6:18 దొరుకుతుంది ఆ మాట. దేవునికి స్తోత్రం. అయితే దీన్ని బట్టి మనకి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్రీస్తు యేసునందు ఇక మనం ఆడపిల్లలమైనా మగోళ్ళతో కలిపేసినట్టున్నాడు మనల్ని అనే భయం మీకొద్దు. అందుకే ఓదార్పు కోసం ఈ వచనం చూపించాను నేను. దేవునికి స్తోత్రం. కుమారులను కుమారులుగానే కుమార్తెలను కుమార్తెలుగానే దేవుడు గుర్తించాడు. ఆడామగ మతాన్ని కలిపేసి తోలేడు. అట్లేం భయపడొద్దు. మీరు నాకు కుమారులు కుమార్తెలునై ఉందురు అని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే పునఃప్రతిష్ఠ కావాలి. ఎందుకు అవసరం అంటే, మన దేహమును ఎందుకు మళ్ళా ప్రతిష్ఠ కోరుతున్నానంటే, మనం అది కలిగి ఉండాలని నేను చెప్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది. ఒకసారి స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళ మోకాలు ఒకళ్ళ మోకాలు చూసుకోండి, అందరూ పలకరించుకోండి. మీరు ఇంకనో సజీవులై ఉన్నారా? అందరూ సజీవులేనా? మృతులు ఎవరు లేరు కదా. దేవునికి స్తోత్రం. నా జాగ్రత్త అన్నారు. అందుకని ఎందుకు మళ్ళా మనం ప్రతిష్ఠ చేయాల్సి వచ్చిందంటే, ఈ ల్యాండ్ని ఎలాగైతే దేవుడి కార్యాలకు దేవుడు వాడుతున్నాడు, సైతాన్ సంబంధులు మనం ఏ కాంపౌండ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలకు వాళ్ళు ఏం చేస్తారో, లేకపోతే గొర్రెలో బర్రెలో లేకపోతే డ్రింకర్సో ఎవడో ఏం చేస్తాడో ఈ ల్యాండ్లో ఏం తెలుసండి. కానీ మళ్ళీ మనం దేవుని కొరకు వినియోగించాలంటే దీన్ని మళ్ళీ సిద్ధపరచుకోవాలి, శుభ్రపరచుకోవాలి, పునఃప్రతిష్ఠ. దేహము విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు, నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొందాను, ఇంకా నా ప్రాణాత్మ దేహములన్నీ పరిశుద్ధపరచబడ్డాయి, ఇక నా దేహములో పాప బీజము లేదని ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే క్రీస్తు రక్తము చేత ఆత్మ విమోచింపబడింది, ప్రాణము దేహము ఇంకా విమోచింపబడాల. అది కూడా జరిగిద్ది. అయితే ప్రస్తుతం ఆత్మ విమోచింపబడింది, ప్రాణ దేహములు రెండు కూడా మాలిన్యంతోనే ఉన్నాయి. అందుకే దేవుని వాక్యము సజీవమైనదై, రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగలదై, ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరుచు అన్నాడు. ప్రాణాత్మలను ఎందుకు విభజించాల్సి వచ్చింది వాక్యం? ప్రాణాత్మలు ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది అంటే, ఆత్మ ప్రాణము రెండు మిళితమైతే మళ్ళా మాలిన్యం అంటిద్ది. ఈ ప్రాణం ఏం చేసిద్దో తెలుసా? మళ్ళీ మురికి అంటించిద్ది ఆత్మకి. వాక్యం విడగొడుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఆత్మ డివైడ్ అవుతుంది, దేహము ప్రాణము. అందుకే చూడండి, ప్రాణము దేహము మాత్రమే ఉన్న జంతువులకి ఏమీ తెలియదు. జంతువులకి తెలుసా? ఉచ్చనీచాలు తెలుసా జంతువులకి? తెలియవు కదా. మానవుడికి తెలుసు. ఎందుకంటే జంతువుకు లేనిది మానవుడికి ఉన్నది ఆత్మ. జస్ట్ ప్రాణము దేహమే జంతువుకు ఉంది. ఆ ప్రాణములోనే మనస్సు, చిత్తము, భావోద్రేకములు అనేవి ఉన్నాయి ప్రాణములో. అందుకే జంతువులు కూడా పిల్లల్ని ప్రేమించే మనసు ఉంటుంది. జంతువులు కూడా భావోద్రేకాలు ఉంటాయి. జంతువులు కూడా తమ యజమానులు కనపడకపోతే మూలుగుతా రోధిస్తాయి.
తమ యజమానులు కనపడ్డప్పుడు సంతోషంగా స్పందిస్తాయి. కొంతవరకే. పూర్తిగా జడ్జిమెంట్ చేసే వ్యవస్థ అయితే పూర్తిగా జంతువుకి లేదు. బాయ్ జాగ్రత్తగా వినరా, స్తోత్రం చెప్పు, కాన్సన్ట్రేషన్ పెట్టిరా, వాక్యం వెళ్ళిద్ది. అందుకే జంతువుకి బట్టలు కట్టుకోవటం తెలియదు, తల్లా పిల్ల అనేది తెలియదు. అర్థమైందా? జంతువు తల్లితో కూడుతుంది, బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డ పెద్దదైతే ఆ బిడ్డతో కూడా కూడుతుంది తండ్రి జంతువు. దానికి ఉచ్చనీచాలు తెలియవు, అవునా? అలాగని దానికి భావోద్రేకాలు లేవా? ఆడ జంతువుని మీరు చూడండి, దాని పిల్లను ముట్టండి, మీరు చీల్చి పడేసిద్ది. దానికి ప్రేమ ఉంటుంది, పిల్లల్ని పాలించుకుంటుంది. ఒక పిల్ల రోడ్డు మీద ఒక కుక్క పిల్ల చచ్చిపోతే పొయ్యే కారు అమ్మటల్లా బైక్ అమ్మటల్లా పడిద్ది కుక్క. కుక్క ఎందుకు వెంటబడిద్దో తెలుసా? 2 అర్థాలు ఉంటాయి దానికి. ఒకటి, దరిద్రులారా ఇట్ట పోయే నా పిల్లని సాగుకొట్టారు, నిదానంగా పోయి సాగుండరా అని ఒక అర్థం. అర్థమైందా? రెండోది, ఇట్ట పోయే ఇట్ట దెబ్బతింటారు చిన్నంగా పోండి అని ఒకటి. రెండో అర్థం ఏంటంటే, ఈ పొయ్యే వాళ్ళది ఎవడు చంపాడో నా బిడ్డని, నా బిడ్డ బలైపోయిందని ఉద్రేకం. ఒకటి స్పీడ్ కంట్రోల్ చేసుద్ది, అంతవరకైతే పర్లా పిక్కబట్టుకోకుండా. రెండోది వచ్చేసి దాని భావోద్రేకం వెళ్ళబోస్తుంది. ఎందుకంటే దానికి కూడా ఈ భావోద్రేకము, ఒక చిత్తము కొన్ని ఉన్నాయి, మనకుండేవి కొన్ని ఉన్నాయి. అయితే మనకున్నాయి అన్నీ లేవు దానికి. వాటన్నిటికంటే భిన్నంగా మనకి ఏముందంటే మనస్సాక్షి ఇవ్వబడింది, అది ఆత్మలో ఉంటుంది. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రాణము శరీరము ఉన్న జంతువుకి మనస్సాక్షి లేదు, కానీ మానవుడికి మనస్సాక్షి అనేది ఒకటి వచ్చింది. అది ఎక్కడ, ఏది యాడైతే వచ్చింది? ఆత్మ యాడైతే వచ్చింది అది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాణము దేహము రెండూ కూడా మలినపరచబడినాయి. అర్థమైందా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. తినేది ప్రాణమా శరీరమా? ఎప్పుడన్నా ఆలోచించారా? తినేది ప్రాణమా శరీరమా? శరీరం తింటే ప్రాణానికి ఏమొచ్చిద్ది? సుఖం వస్తుంది. రోజుకి 8 గంటలు పనిచేసిన వాడిని 16 గంటలు చేయించావనుకో, 17వ గంట కూడా చేయమంటే ఏమంటాడు తెలుసా? నా ప్రాణం అల్లాడిపోతుంది సార్, మీరు జీతం లేదు, నా బొందా లేదు, నాకేం వద్దు, నా ప్రాణం విలవెల్లాడిపోతుంది, రాత్రి అంతా నిద్ర లేకుండా అల్లాడిపోతుంది. అదేంది పని చేస్తుంది శరీరం అయితే ప్రాణం అల్లాడిపోవటం ఏంది? అంటే ఈ శరీరానికి అన్ని సౌకర్యాలు ఉంటే ప్రాణం నిమ్మళంగా ఉంటుంది, దీనికి ఏది తగ్గినా ప్రాణం ఊరుకోదు, ప్రాణం విలవిలలాడిద్ది. అందుకే ధనవంతుడు సౌండ్ ఏర్పాటు చేసుకొని సరుకు, నా ప్రాణమా తినుము త్రాగుము, అంటే శరీరము ఏది అనుభవించినా దాని తాలూకు ఆనందం ప్రాణానికి చేరిద్దనమాట. అందుకే జంతువులు కూడా కొన్ని చర్యలు చేసి ప్రాణములో తృప్తి చెందుతుంటాయి. టోటల్గా ఇప్పుడు ప్రాణము దేహము ఒకటి, ఆత్మ ఒకటి. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆదాము హవ్వలు ఆ పండు తిన్న తర్వాత ఈ ప్రాణము ఆత్మతో మిళితమైపోయింది. అందుకే మనం 2 విధాలుగా పనిచేస్తుంటాం. జనం చూసేటప్పుడు ఆత్మ సంబంధంగా వ్యవహరిస్తాం, పర్సనల్ లైఫ్లో ప్రాణ సంబంధంగా మన రంగు బయటేస్తాం. మంచోడు బుద్ధి మాంసం దగ్గర అన్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ద్విపాత్రాభినయం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరు షో చేయొద్దు, నిజం ఒప్పుకుందాం. అవునా? అవునా? జనం ఉన్నప్పుడు అయ్యగారు ముందు వచ్చినప్పుడు అలా ఉందన్నారు, అంత దేవుడు ఏమన్నా ఆధ్యాత్మికంగా అసలు నిజంగా దేవుడు అన్నాడు, ఎంత బలపరిచాడు, ఎంత చేశాడు. ఆయన పక్కకు పోని ఇంట్లో ఎవరైనా చిరాకు పుట్టించారు అనుకో, పాషగారు ఉన్నప్పుడే చెప్పిన పని చేయలేదు అనుకో, తీసరా అమ్మాయి ఏంది పెట్టు చెయ్యి అంట. చిరాకు పుట్టిది అప్పుడే చిరెత్తిద్ది. కొంతమంది లేడీస్ కూడా కూర్చోబెట్టు కూర్చోబెట్టు, అన్న వచ్చాడుగా, ఏడ చూస్తే కూర్చోడా, ఏందో అన్నయ్య ఏడో ఉంటాడనే మహల్లో కూర్చో. వెళ్ళిన తర్వాత ఉంటుంది దేబ్రే మొహమాడ, ఏం చేస్తున్నావు, ఆయన వచ్చినప్పుడు నీకేం బుద్ధి జ్ఞానం లేదా, ఎర్రి మొహం వేసుకొని ఏ అన్నాడు, సోదోళ్ళలాగా ఉన్నా,
ఏందమ్మా బాగానే ఏంది పిండా కూడా చూసింది నువ్వు అని చెప్పిన అనొచ్చు, లేదా ఆడపిల్లని పురుషుడైనా అనవచ్చు. అసలు రూపం ఎప్పుడు వచ్చింది? అందుకే పాస్ట్ వెళ్ళకూడదు. వెళ్ళినట్టు వెళ్ళి అక్కడే నిలబడి అలా వాళ్ళు తిట్టుకుంటారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది. హల్లెలూయా. అంటే వెలుపలికి ఒక విధానం కనపడిద్ది, అంతరంగంలో ఒక విధానం. కారణం ఏంటంటే ప్రాణ సంబంధమైన ఆత్మ. ఇలాంటి దాన్ని విడగొట్టే ప్రక్రియ దైవ వాక్యం చేసిద్దట. దేవుని వాక్యం ఎలా వెళ్తుంది అంటే ఆ విభజన చెప్పాడు. రెండంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదై ప్రాణాత్మ మూలుగులను విభజించునంత మట్టుకు దూరొచ్చు. హెబ్రీ పత్రిక 4 అద్భుతమైన మాట అది. దాన్ని ధ్యానిస్తే అలా ఆ విషయం బయటకు వచ్చింది. ఎందుకు విభజించాలి అంటే ఆత్మతో ఈ ప్రాణం మిళితమైతే ఇది ఆదాము సంబంధిత రక్తములో ఉన్న ప్రాణము. అర్థమైందా? ఏ నరుని రక్తమైనా పాపములను, ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, పరిశుద్ధ పరచును నా యేసు రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. దేవునికి మహిమ. ప్రాణం ఎందుకట్ట తయారైందంటే ఆదాము సంబంధిత రక్తము, అందులో ప్రాణం అక్కడి నుంచే సరఫరా అయింది. ఆ బ్లడ్ ఎఫెక్ట్ పనిచేస్తుంటుంది. అవిధేయత రక్తము, తిరుగుబాటు రక్తము, దేవుని లక్ష్య పెట్టని రక్తము, దేవునికి భిన్నమైన అడుగులేసే రక్తము, ఆ తత్వం కలిగినటువంటి బ్లడ్లో ఈ ప్రాణం ఉన్నది. అర్థమైందా? దీని ఎఫెక్ట్ అటు శరీరం మీద ఇటు ఆత్మ మీద పనిచేస్తుంటుంది. అందుకని దైవ వాక్యము పరిశుద్ధాత్మ కార్యము జరిగినప్పుడు విడగొట్టాలి. ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా మనలో ఆ పని జరుగుతుంది కనుకనే చాలా వరకు ఒకప్పుడు పూర్తిగా ప్రాణ సంబంధులంగా ఉండి ఉన్న మనం ఇప్పుడు చిన్నగా ఆత్మ సంబంధులుగా మార్పు చెందుతున్నాం. దీన్నే ఉటంకించి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలన్న మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఆత్మ సంబంధులైన వ్యక్తులతో మాట్లాడినట్టు, మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరింకా దేహ సంబంధులు, క్రీస్తు యేసునందు పసిపిల్లలు. పసిపిల్లలు అంటే అపరిపూర్ణులు, పెద్దలు అంటే పరిపూర్ణులు. ఒకసారి చూడండి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. సహోదరులారా, వచనం చెప్తే బాగుంటుంది. రైట్, చదువు. మీలో ఆత్మ సంబంధులైన మనుషులా అంటే ప్రాణ సంబంధులు కూడా ఉన్నారా? దేహ సంబంధులు కూడా ఉన్నారా? ఆత్మ సంబంధులు అంటే ఏంటి? ప్రాణ సంబంధులు అంటే ఏంటి? అంటే విడగొడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనలో జోక్యం చేసుకొని జరిగిస్తున్న పని అదే. ప్రాణ సంబంధమైన జీవితము నుండి ఆత్మ సంబంధమైన జీవితం వైపుకు నెడుతున్నాడు మనల్ని. అర్థమైందా? సాతాను ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైన జీవితం వైపు నుంచి ప్రాణ సంబంధమైన జీవం వైపుకు నెట్టేశాడు వాడు. ఫస్ట్ ఆదాము హవ్వలో జరిగింది అదే.
ఆత్మ సంబంధమైన జీవితం వైపు నుంచి ప్రాణ సంబంధమైన జీవితం వైపుకు నెట్టేశాడు. ఆ పండు చూపునకు రమ్యముగాను, ఆహారమునకు వివేకమిచ్చు రమ్యమైన ఫలము అందమైనది అని ఆ పండు కొరకైన తీపి, ప్రాణం యొక్క తీపది ఎటు నెట్టాడు వాడు? ప్రాణ సంబంధమైన ఆలోచన వైపు నెట్టాడు. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని మీ ప్రాణమును గూర్చైనను దేహమును గూర్చే అన్నాడు. గుర్తుందా మత్తయి సువార్త 6లో? అంటే ప్రాణ సంబంధమైన మనస్సు ఏంటంటే ఎప్పుడూ ఈ శరీరానికి దానికి కావలసినటువంటి వాటి మీదే దృష్టి పెట్టుకుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా విశేషమైనవి ఉన్నాయి, అవి నేను నీకు సిద్ధపరిచాను, నువ్వు వాటి మీద దృష్టి పెట్టాలంటే వీడికి ఎక్కదు. ఆ ప్రాణ సంబంధిగా ఉన్న వాని మనసంతా కూడా ఈ దేహ వాంఛనలు తీర్చుకోవడానికి, దేహం శరీర కోరికలు తీర్చుకోవడానికి, శరీర అక్కర్ల కోసం ఏడుస్తాడు, దిగులు పడతాడు, గందరగోళం అవుతాడు, కృంగిపోతాడు, కలత చెందుతాడు, సీదేస్తుంటాడు, తెగ ఆలోచిస్తుంటాడు. అందుకే చెప్పాడన్నమాట, మీ ప్రాణాన్ని గూర్చి అయినను మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి, ఇవన్నీ కావాలని మీ తండ్రికి ముందే తెలుసు. మరి ఈ రెండు వద్దంటే మరి దేని గురించి ఆలోచించమన్నాడు? ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన జీవితం వైపుకి వెళ్ళండి నాన్న, అది మీకు ప్రాముఖ్యమని అటు నెడుతున్నాడు యేసయ్య. అర్థమైందా? సాతాను ఎటు నెట్టాడు? మీకు స్వయం, మీరంటూ గుర్తింపు, మీకంటూ ఘనత, మీ శరీరానికి కావాల్సిన మేలు. దేవుడేమో ప్రాణ శరీరాలను లక్ష్య పెట్టొద్దు, ఆత్మ ముఖ్యం, ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలము. ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందగానే ఒక్క రోజులోనే మనం ప్రాణ సంబంధులం కాస్త ఆత్మ సంబంధం అయిపోము. అది చిక్కు. మనలో మనకి 2 లక్షణాలు కనపడుతుంటాయి, అదే మన డౌటు. అర్థమైందా? బాప్తిస్మం పొందాను, యేసుప్రభులాగా యోర్దాన్ నదిలోంచి నిలువుటంగి వేసుకొని బయటకు వచ్చినట్టు బిల్డప్ ఇచ్చాను. ఇంక జస్ట్ కరుణామయుడిలో మ్యూజిక్ ఒక్కటే తక్కువ నాకు. అదే కదా, ఆయన వెళ్తూ ఉంటాడు, ఆ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఈ మ్యూజిక్ ఒక్కటే తక్కువ. కానీ 4 రోజులు బాగానే కుక్క వ్యవహారం అంతా బయటపడుతుంటుంది. దేనిరా అప్పుడే యేసుప్రభులా ఫీల్ అయ్యాను, ఇప్పుడే నాలో ఇంకో జీవం కనపడుతుంది, ఏంది వేరే లక్షణాలు కనపడుతుంది, ఏంది ఇది అనే డౌట్ వస్తాం. అంటే ఏం జరుగుతుందంటే ఆత్మ విమోచన ప్రక్రియ జరిగింది, ఆత్మలోనికి దేవుని ఆత్మ ప్రవేశం జరిగింది. అర్థమైందా? మన ఆత్మలోకి ఎవరు ప్రవేశించారు? దేవుని ఆత్మ ప్రవేశించాడు. మన ఆత్మలోకి దేవుని ఆత్మ ప్రవేశించాడు. అంతవరకు మనకు లేని స్పృహ ఇది జరిగిన తర్వాత స్టార్ట్ అయింది. నరాలు చచ్చుబడ్డోటికి చర్మం గిచ్చినా గిల్లిన అర్థం కాదు. ఎప్పుడైతే నరాల్లో బ్లడ్ సరఫరా అనేది మళ్ళీ జరగటం మొదలుపెట్టిందో అప్పుడు దోంగుట్ట అంటాడు. అదే చచ్చుబడ్డదనుకో, కత్తి పెట్టి కోసిన అర్థం కాదు. దేవుడు ఏం చేశాడంటే ఆ చచ్చుబడ్డ స్థితిలో నుంచి మళ్ళా జీవం ప్రవహించేటట్టు చేయటం మొదలు పెడితే ఇక మనకి మనస్సాక్షి పని చేయటం మొదలుపెట్టి అప్పుడు నీలో స్టార్ట్ అయినటువంటి విషయం ఏంటంటే గందరగోళం. అంతకుముందు నువ్వు ఏ అడ్డమైన పని చేసినా, ఏ చెత్త పని చేసినా ఇంత ఫీలింగ్ లేదు నీకు. అందరూ చేసింది నేను చేస్తున్నా, అందరూ బతికింది నేను బతుకుతున్నా, నేను స్పెషల్గా ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు, చేయనోడు ఎవరు అంటారు. అమ్మాయి నువ్వు అంత బరి తెగించి అట్ట చేస్తున్నావు అమ్మాయి. నేను చేస్తాను, మరి స్తంభాలు ఎత్తేవాళ్ళు ఎవరేడా, ఎవరు రమ్మను, మరి ఆ పతివ్రత ఎవరు అనే డైలాగులు కదా వాడింది. అంటే తప్పును సమర్థించుకోవటం, నేను చేసింది తప్పు కాదు అని ఫీల్ అవ్వటం. కానీ ఎప్పుడైతే దేవుని జీవం మనలోనికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశించిందో ఇకప్పుడు ఎవరో మనల్ని పాయింట్అవుట్ చేయటం కాదు, నిన్ను నువ్వే విమర్శించుకోవటం స్టార్ట్ అయింది. ఇక నీకు అక్కడ మనశ్శాంతి కరువు అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధతలో ఉండాలనే ఆశ కలుగుతుంది, పాపం చేయొద్దన్న కోరిక కలుగుతుంది,
కానీ ఆశ తీరట్లేదు, వద్దనుకున్న కార్యం జరుగుతుంది. ఇదే ఘోష రోమా పత్రిక 7లో పౌలు బయట పెట్టాడు. 7:18 రోమా. మేలైనది చేయవలెనన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ అలాగు చేయుట కలుగుట లేదు. దేవునికి స్తోత్రం. మేలైనది చేయవలెనన్న కోరిక కలుగుచుంది. ఏలైనా ఆ కోరిక ఎట్లా వచ్చింది నాయన నీకు? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది నీకు? పరిశుద్ధమైన జీవితం కావాలి, ఆత్మీయ జీవితం కావాలి, ప్రాణాత్మ దేహములు అన్నీ పరిశుద్ధంగా ఉండాలి అనే పరిశుద్ధత కొరకైన వాంఛ అనేది అసలు నీ హృదయంలో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరి మూలంగా స్టార్ట్ అయిందంటే పరిశుద్ధాత్మ ద్వారా స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్మ నిన్ను దర్శించటం, నీలో ప్రవేశించటం, నీ మనస్సాక్షిని వెలిగించటం అనేది స్టార్ట్ చేసిన తర్వాత నీకు ఈ వాంఛ బయలుదేరింది. ఏ వాంఛ? భక్తులందరి ఏడుపు అదే. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. మీరు ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? యథార్థంగా చెప్పండి. మీరు విశ్వాసులు అయినప్పుడు సేవకులను కూడా అడుగుతున్నాను నేను, మీరు సమస్యల కోసం ఎక్కువ ఏడ్చుంటారా, ఆత్మల కోసం ఎక్కువ ఏడ్చుంటారా, లేకపోతే పరిశుద్ధత కొరకు ఎక్కువ ఏడ్చుంటారా? దేని కొరకు ఎక్కువ ఏడ్చారో యథార్థంగా మీరు పెద్దగా చెప్పొచ్చు, నాకు ఇబ్బంది లేదు. అవునా? సమస్యల కోసం ఏడ్చావా? బా, అట్లయితే మరి దేవుని ఆత్మ నీలో పనిచేస్తాం లేదు డౌట్ నాకు. ఎందుకంటే నేను చెప్తా, కొంతమంది సమస్యల కోసం ఏడ్చామన్నా అన్నారు, కొంతమంది పరిశుద్ధత కొరకు ఏడ్చామన్నారు. ఇప్పుడు నేను చెప్తా తమ్ముడు, నువ్వు దేనికి ఏడ్చావు నీకే అర్థమైంది, నేను చెప్పి నాకు అర్థమైంది. అప్పుడు నువ్వు మళ్ళీ చెయ్యొచ్చు, అవును అట్టయితే దానికోసం ఏడ్చానని. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, రోజు అయా ఈ అప్పులు తీసేయి, బాధలు తీసేయి, ఇవన్నీ తీసేయని ఏదో ప్రార్థన చేసుకుంటావు, ప్రార్థనలో నీకున్న ఇబ్బందులు బట్టి ఏడుస్తావు. దానికోసం నువ్వు బాధపడేది ఒకసారే, మోకరించినప్పుడు, ఎవడన్నా ఏదన్నా కామెంట్ చేసినప్పుడు. కానీ రోజు మొత్తంలో ఒక తప్పుడు చూపు, ఒక తప్పుడు మాట, ఒక తప్పుడు పని ఒక రోజు మొత్తంలో కనీసం ఒక్కసారన్నా నీ నుండి జరిగే ఛాన్స్ ఉందా లేదా? సుమారు ఊరక ఒక అందాజు అంచనా ఎన్నిసార్లు జరిగే ఛాన్స్ ఉంది? ఊరక ఒక మాట చెప్పండి, ఏముంది? ఓ 10 సార్లు అనుకుందాం, కనీసం ఓ 10 సార్లు పొరపాటు జరిగే ఛాన్స్ ఉందా తమ్ముడు? జరిగిన ప్రతిసారి నీకేం ఫీలింగ్ కలగట్లేదా? లోపల గాయం కలగట్లేదా? బాధ కలగట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? దేవునాత్మ గద్దింపు నీకు వినపట్లేదా? ఆ విషయంలో నీకు వేదన కలగట్లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఒక డేలో అయ్యా నా నోరు జారుతున్నాను, నోటి పరిశుద్ధత ఇవ్వు, కన్ను జారుతున్నాను, కంటి పరిశుద్ధత ఇవ్వు, ఆలోచనలలో జారుతున్నాను, హృదయ పరిశుద్ధత ఇవ్వు, నేను అందులో అలా ఉన్నాను, ఇందులో ఉన్నాను, దేవాన్ని ఎదుట క్రమంగా లేనయ్యా అని ఆ విషయంలో నీకు వేదన ఉందా లేదా? ఇప్పుడు చెప్పు, నీ సమస్యల కోసం ఏడుపు ఎక్కువ, నీ తప్పుల విషయంలో నీ కలిగే బాధను బట్టి రోధించేది ఎక్కువ, ఆత్మలో ఏది ఎక్కువ చెప్పు ఇప్పుడు? పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా, ఆకాంక్షతో దేవునికి మహిమ.
మీకు వచ్చి ఈ పాట నేను పాడాను ఏదో సందర్భం. ఎందుకు మూలుగుతుంది? దేహ విమోచన కొరకు. దేహం ఎందుకు విమోచింపబడదు? ఇందులో మాలిన్యం ఉంది. నాకు నచ్చనియే చేస్తుంది ఇది. అర్థమైందా? ఎద్దునను దున్నను గట్టి వ్యవసాయం చేసినట్టుంది. అదేమో ఎండకలాగే, ఇదేమో నీడకలాగే, మధ్యలో మనం ఇరక్కపోయాం. దేవునికి స్తోత్రం. అది కావట్లా, ఇది కావట్లా. కాసేపేమో అధిక నెరవేరుతుంది, కాసేపేమో అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. ఒక్కటైతే నీలో జరగటం నువ్వు గుర్తించావు. ఇందాక నేను అడిగితే అందరూ చేతులు ఎత్తారు. ఎందుకోసం ఏడుస్తున్నారు అన్నాను. సమస్యల కోసం ఎక్కువ ఏడ్చావా? ఆత్మల కోసం ఎక్కువ ఆత్మల కోసం ఎప్పుడు ఏడుస్తారో నేను ప్రసంగం చేసినప్పుడు అప్పుడు ఏడుస్తా. ప్రభువా నిజమే, ఆత్మల దాహం లేదు నాయనా, నాకు నీ దాసంతో నాకు బయలుపరచావయ్యా అని ఆ కాసేపు ఏడ్చి ఇంటికి పోయి ప్రార్థన చేసేటప్పుడు ఏం రా అయ్యా, అప్పులయ్యా, వాడెంత మాట అన్నాడు ప్రభువా, దానికోసం ఏడుస్తా. ఆత్మల భారంతో ఎప్పుడు ఏడుస్తావంటే నేను ప్రసంగం చేసినప్పుడు నీకు ఆవేశం. ఒక రోజు 2 రోజులు ఏడుస్తావు, రోజు ఏడుస్తావా? యథార్థం మాట్లాడదాం, షో చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఇంతమంది తల్లులో ఏ మహాతల్లిలో ఉంటుంది రోజు ఆత్మల కోసం ఏడ్చే తల్లి. రోజు ఏడవలన్న ఏడుపాడొచ్చింది. లీటర్లు నీళ్ళు తాగినా రావద్దు. స్తోత్రం. కానీ ఏడుపులో రకాలు ఉందండి. కొన్నిసార్లు కన్నీళ్లు లేని ఏడుపు ఉంది, మీకు తెలుసా? అది ఇంకా ఘాటైన ఏడుపు. దాని పేరు మూలుగులు అంటారు. ఏడ్చి 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 ఇక అంతటితో ఏడుపు కన్నీళ్ళు ఆగిపోయి ఏడుపులో మాటలు రాక స్వరము పెగలక చివరికి ఎట్లా ఏడుస్తారో తెలుసా? అని ఆ మూలుగులో ఏడుస్తారు. ఎంతమందికి తెలిసింది? నాకుందా అనుభవం. ఏడ్చి 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 అయిపోయిన తర్వాత మాటలు ఇక రాక, ఓపిక లేక, నీళ్లు లేక మూలుగులే వస్తాయి. ఆ మూలుగులతోనే హన్నా ప్రార్థన చేసింది. హృదయమును కుమ్మరించిందంటే వెళ్ళి మోకాళ్ళుని అనలా. అది కాదుగా మూలుగులు. అది వాస్తవం, ఇది కూడా మూలుగే. కానీ ఈ మూలుగు దేవుడు ముందుకు పోయి మూలిగితే ఎట్టుంటుంది? బిళ్ళలు మింగుతున్నావమ్మా అంటారు దగ్గరికి వచ్చి. దేవునికి స్తోత్రం కలిగిన అమ్మా మంచి ఇచ్చారా? లేకపోతే నాకు తెలిసిన డాక్టర్ ఇక్కడ మొదలెత్తాను ఇప్పిస్తాను నేను అడగాల్సి వచ్చేది. ఎందుకు? మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళు అంటే ఖచ్చితంగా మెంటల్ కేసు. అంతే కదా అనుకునేది. కానీ అలా కాకుండా మోకాళ్ళు నీ కన్నీరు గార్చి ఏడ్చి 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 దేవా నాయన అని ఆ కళ్ళు కన్నీళ్లతో చారికలు కట్టిపోయి ఇక మాట పెగలక అయ్యా బిడ్డయ్యా గుడ్రాలయ్యా అవమానాలయ్యా. ఒకప్పుడు నేను సంతానవతిని కావాలని అడిగాను, కానీ ఈరోజు నీ సన్నిధిలో దీపం పెట్టేవాళ్ళు లేడయ్యా. ఉన్నవాడు వృద్ధుడయ్యాడు, పిల్లలు మాట వినని పిల్లలు అయ్యారు. నాకు ఒక్కడిని అయ్యా నీ సన్నిధిలో దీపంలాగా నిలబెట్టుకుంటాను అయ్యా 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 అని ఆ రోదనలో పరాకాష్ఠకు చేరినప్పుడు రోదన మూలుగుగా మారిద్ది. ఆ మూలుగుల ప్రార్థన ఇంకా శ్రేష్టంగా అర్థమైద్ది ఆయనకి. అందుకే పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో అన్నాడు. అర్థమైందా? దేంతో ప్రార్థన చేస్తాడని ఉంది రోమాపత్రిక 8:26లో. పరిశుద్ధాత్మ అటువలనే ఆత్మయు మన బలహీనత చూచి మనకు సహాయము చేయుచున్నాడు. ఎలయనగా యుక్తముగా ప్రార్థన ఎలాగూ చేయవలన మనకు తెలియదు. ఆత్మ తానే ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచు. దేంతో చేస్తున్నాడు? ఆ మూలుగులు. ఈ మూలుగులు నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నీలో వస్తాయి. కన్నీళ్లు రాకపోయినా లోపల మూలుగు వస్తుంది. యేసు ప్రభు లాజరు విషయంలో మార్తా మరియల్ని కలుసుకున్నప్పుడు వీరిని ఎంతగా ప్రేమించాడు, ఇంత ప్రేమించినోడా చచ్చిపోయినోడే లేపలేడా అంటే ఆయన మూలుగొచ్చు అని ఉంది అక్కడ రాసి. అవునా? తనలో తాను మూలుగొచ్చు.
అతను ఎక్కడ పెట్టారన్నాడు. ప్రభువా అతడు చనిపోయి 4 దినాలు అయిపోయిందయ్యా ఇప్పుడు అంటే కదా, తీసుకెళ్ళి కార్యం చేశాడు. అక్కడ మూలుగూచు అని ఉంటుంది యోహాను సువార్త 11లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మూలుగులతో విజ్ఞాపన 11:33 ఉంటుంది. పరిశుద్ధాత్మ మూలుగులతో మనము కూడా ఒక రోజులో, వినండి బాగా, పరిశుద్ధత కొరకు మూలిగినంత మూలుగు, ఆత్మల కోసం మూలుగం, సమస్యల కోసం మూలుగం. నా గ్రహింపులో మరి మీ గ్రహింపులో ఏదో నాకు చెప్తే సంతోషిస్తా. తప్పు జరిగిన ప్రతిసారి మూలుగుడు వస్తుందిగా నీలో, లోపల మదన పడుతున్నావుగా, గుల్ల అయిపోతున్నావుగా. అసలు ఈ లక్షణం ఎలా వచ్చిందంటే దేవుని ఆత్మ నీలో ఉన్నాడు అనడానికి ఇది రుజువు. హలో బ్రదర్, ఇంత చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా ఉన్నామంటే పవర్ సరఫరా లేదు, అసలు కనెక్షనే లేదు. కనెక్షన్ ఉండి పవర్ సరఫరా అయితే ఇక ప్రశాంతంగా బ్రతకలేవు. యుద్ధం స్టార్ట్ అయింది ప్రతిదినం. దాన్నే ఆత్మీయ పోరాటం అన్నారు. అర్థమైందా? కాలేదా? దాన్నే ఆత్మీయ పోరాటం, అంతర్యుద్ధం, లోపల జరిగే ఫైటింగ్. దేహవాంఛలు తీర్చుకోమని ప్రాణం ప్రేరేపిస్తుంది. లేదు నేను దేవుని కొరకు నీతి నిజాయితీగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలని ఆత్మ ఆశిస్తుంది. అదే మాట గలతీ 5:17లో చెప్పాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. రోమా 8వ అధ్యాయంలో చాలా విషయాలు ఇందులో రాశాడు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. ఆత్మానుసారమైన మనసు జీవం, శరీరానుసారమైన మనసు మరణమని విడగొట్టి మాట్లాడతాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే మనలోనికి దేవుని పరిశుద్ధాత్మ ప్రవేశించాడు. అయితే మొత్తం టోటల్ బాడీని స్వాధీనం చేసుకోవాలా. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. మరి ప్రాణాన్ని, దేహాన్ని పాప బీజాన్ని బట్టి శత్రువు పట్టుకొని ఉన్నాడు. ఎవరు పట్టుకొని ఉన్నారు? శత్రువు పట్టుకొని ఉన్నాడు. నేను చెప్పాను కదా, ఒక శీలను పెట్టి వాడు ఇల్లు మొత్తాన్ని మళ్ళా స్వాధీనం చేసుకున్నాడని. గుర్తుందా మీకు ఆ స్టోరీ? గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? 25 లక్షల ఇల్లు 5 లక్షలకు అమ్ముతానని ఒకడు ప్రకటన ఇచ్చాడు. కక్కురుతోడు ఒకడు పోయాడు. 5 లక్షల ఇంత ఇల్లు నేను తీసుకుంటా. మారు మాట్లాడకుండా అయిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అయిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు, ఇల్లు మొత్తం తీసుకోవచ్చు, ఆ ఇంట్లో ఒక గదిలో ఒక మేకు ఉంది. వీడు అమ్మేటప్పుడు ఆ మేకు చూపించాడు. నేను ఇల్లు అమ్ముతున్నాను, ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు, చేయబోతున్నాను, ఒక షరతు, 5 లక్షలకి ఇల్లు ఇచ్చేస్తా, కానీ ఇల్లు మొత్తం నీకు ఇస్తా, ఈ మేకు మాత్రం ఇయ్యను. ఎందుకంటే ఈ మేకు మా ముత్తాత కొట్టింది. ఎవరు కొట్టింది? ఆయన గుర్తుగా అంతే పెట్టుకున్నా. మా ముత్తాత కొట్టిన మేకు మా తాత తీలా, మా నాన్న తీలా, నేను కూడా తీయదలుచుకోవాలా. కానీ నాకున్న ఇబ్బందులను బట్టి ఇల్లు అమ్ముకుంటున్నా. కాబట్టి ఇల్లు మొత్తం ఇస్తా, కానీ మేకు మాత్రం ఇవ్వను అక్కడి నుంచి. ఎందుకంటే ఆనాడు వాళ్ళ హ్యాండ్తో వాళ్ళు కొట్టింది అది. కాబట్టి నేను తీయను, నీకు అది మాత్రం ఇయ్యను అంటే వాడేమనుకున్నాడంటే 10 మొత్తం 20 లక్షల తేడా వస్తుంది. ఒట్టి మేకే గాడి పిండా కూడా ఏం చేసుకుంటాడు? ఆ మేకు పర్వాలేదు, మేకు నీకు ఉంచుకో, మేకు మినహాయించి మొత్తం రిజిస్ట్రేషన్ చేయమన్నాడు వీడు. అప్పుడేం చేశాడు? రిజిస్ట్రేషన్ ఏం చేశాడు తెలుసా? మేకును మినహాయించి మేకు అతని వశమునే ఉంచేటట్టు చేసి యావత్తు గృహమును నా వశం చేయనట్లుగా అతడు ఇదిగో సంతకం పెడుతున్నాడు, నేను రాయించుకుంటున్నానని వాడు చెప్పి రాయించుకున్నాడు. వీడు కూడా ఏం చెప్పాడు? ఆ మేకును మినహాయించి యావత్ గృహమును అతనికి నేను అమ్మి వేస్తున్నానని రాశాడు. ఇక వాడు పండగ చేసుకున్నాడు. భార్యకి చెప్పాడు, తెలుసా 25 లక్షలది 5కి 20 సే అన్నాడు. మీరు నిజంగా చాలా తెలివైన వాళ్ళు అండి బాబు, మీరు నిజంగా మావాలండి. ఆమె తక్కువ అంచనా ఇద్దామని. ఓకే అయిపోయింది. 4 రోజులు గడిచింది. బాగా వినండి, ఎన్ని రోజులు గడిచింది? 5వ రోజు పోయి తలుపు కొట్టాడు. అటు తీశాడు. ఏంటండి అన్నాడు. మేకు అన్నాడు.
ఆహా మీకు రండి అని చూసుకోండి, ఏముంది ఇంత పెద్ద ఇల్లు ఇచ్చారు, మీకు దేవుని చూసుకోండి అన్నాడు. అదే అది పోయి చూసి, తాతయ్య నాన్న అని అక్కడే ఉన్నాడు పోట్ల. మీరు వెళ్తే మేము ఆఫీస్కి వెళ్ళాలండి అంటే, మీకు అంటే చూసుకున్నారు కదా మీరు వెళ్తే మేము, లేదు నా మేకు, నీ మేకంటే మేము ఆఫీసుకు పోవద్దా అయింది, పోకపోతే కూర్చో, నా మేకు. వాడికి అర్థమైపోయింది కొంచెం, ఏంది రైడు మేకు విషయంలో ఇంత పట్టుబట్టాడు, ఇప్పుడు తీయటానికి లేదు రాశాడు, తీయను, పూర్తి హక్కులు అతనివే, మేకు నేను నాది కాదు, మేకు అతందే, దాన్ని తీసే హక్కు కూడా నాకు. మరి ఇక చూడు, వీడు ఆఫీసు పోయినప్పుడు ఆ ఒక్కతే ఉన్నప్పుడు పోతున్నాడు, వీడు తలుపు కొడితే తీసింది, ఏమిటండి మేకు. మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టాడు, సావు నిద్రపోతున్నాడు, వాడు లేచి తీశాడు, వీడే ఏ సార్ మేకు, ఊరే మధ్యరాత్రి మేకేందిరా, నా మేకు సార్, నా ఇష్టం, నేను ఎప్పుడైనా చూసుకుంటా. ఏమని రాశావు, మేకు విషయంలో సర్వ హక్కులు నాయేగా, ఆ మేకు ఎక్కడుంది నట్టు ఇంటూ ఉంది. వాడికి మ్యాటర్ అర్థమైపోయింది, భార్యకి చెప్పాడు. ఏమని చెప్పాడు, మేకు దగ్గర తేడా పడ్డాను అమ్మాయి, అర్థమైపోయింది వాడి స్కెచ్ ఏందో, ఇక వాడు ఎప్పుడైనా వస్తాడు అమ్మాయి, మనం ఏ స్థితిలో ఉన్నా వస్తాడు, అదేంటంటే మేకు అంటాడు, దాన్ని పేకలేము. ఏం చేయలేము. ఇక వాడు దానిలో వేసిన పథకం నాకు అర్థమైపోయింది, ఏం చేద్దాం అన్నాడు. ఏం చేద్దాం ఏముందండి, ఇప్పటికి 7 సార్లు టార్చర్ చేసేటోడు, ఒకటి చేద్దామండి అంది. ఏం చేద్దాం, ఖాళీ చేద్దామండి అండి, అద్దె కొంపలోనన్నా సుఖంగా ఉంటాం. వాడు ఏ స్థితిలో ఉన్నామో కూడా చూడకుండా వస్తున్నాడు, వాడి ఇష్టం ఏంటంటే మేక్ అంటున్నాడు, ఉంటున్నాడు, దానికి వెళ్ళే చూస్తున్నాడు, ఇక అన్నీ అనుభవిస్తున్నాడు వాడు. ఇంట్లో చిరాకు పడుతుంది వాడు నాకు కనపడుతుంటే, వద్దు అసలు అద్దె ఇంట్లో ఉందా మనకు, అసలు మొత్తం డబ్బులు ఏం లేకపోయినా పర్వాలా, ఈ కొంపలో మాత్రం వద్దు, దరిద్రుడు. మొత్తం 15-20 రోజులు చాలా అవలేదండి, నెలలోపు వాడు మళ్ళీ ఖాళీ చేసి వాడికి అప్పచెప్పి, నీ మేకుకి నీ బిల్డింగ్ దండం రా నాయన, నువ్వు ఇచ్చిన డబ్బులు నీకు ఇస్తాను, నాకు నీళ్ళొద్దు, నా డబ్బులు నాకి. అడుగుదామా, అమ్మేశాను, కొనేసావు, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాయింది అంటాడు. వాడు తిరిగి డబ్బు తీసుకోలేడు. అలాగని అక్కడ సుఖంగా చివరికి ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా, అప్పచెప్పి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది స్కెచ్ వాడిది. ఇప్పుడు ఈ మేకు గురించి మీరు చెబితే నవ్వారు, మనందరిలో ఒక మేకు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చాడో శరీరాల్లో కూర్చోబెట్టి కూర్చున్నాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడ కూర్చాడు, కాబట్టి శరీరాన్ని అంటిపెట్టుకొని వాడేలతాడు, ఆత్మను అంటిపెట్టుకొని పరిశుద్ధాత్మ వెళతాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే ప్రచండ యుద్ధంలో మనకు మూలుగులు బయలుదేరుతాయి అన్నమాట. అయితే ఒకప్పుడు మనకు ఆ స్పర్శ లేదు, ఇప్పుడైతే ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనల్ని ఏమో పరిశుద్ధాత్మ పరిశుద్ధపరుస్తుంటే వాడే మళ్ళీ బయటికి తీసుకెళ్ళి మలినం చేసుకొని వస్తాడు. అప్పుడు మళ్ళీ మనకి ఏం జరగాలి, పునః మళ్ళా ప్రతిష్ఠ జరగాలి. ఎప్పటికప్పుడు ప్రక్షాళన గావించబడాలి. అర్థమైందా? భక్తులందరి ప్రార్థన కన్నీరు ఇక్కడే ఎక్కువ ప్రవహించింది. అర్థమైందా? చివరికి ఒక భక్తుడు ఇసుగు పుట్టి ఒక తీర్మానం చేసి దేవుడికి అప్పచెప్తున్నాడు. ఏమన్నా తెలుసా, తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ, దినములు క్షణములు దీసికొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమీ. ఇప్పుడేం జరగాల్సి వచ్చిందంటే,
ఈ రహస్యాన్ని పరిశుద్ధులు గుర్తుపట్టి ఆత్మకు నువ్వు సపోర్ట్ చేసే కొద్దీ ఆత్మ నీలో కార్యం జరిగించి వాడి ప్రభుత్వాన్ని క్రమక్రమంగా నీ మీద నుండి నీలో నుండి తొలగిస్తాడు. అర్థమైందా? క్రమక్రమముగా నిన్ను ఆత్మన్నా వశపరుచుకోవాలి, లేదా వాడన్నా వశపరుచుకోవాలి. కొంతమంది విశ్వాసుల్లోనేమో వాడు వశపరుచుకొని మళ్ళీ వీళ్ళని లోకం వైపు, శపితమైన వాటి వైపు, రక్షింపలేని వాటి వైపు తిప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇందులో పాస్టర్లు కూడా మినహాయింపలేదు. కొంతమంది పాస్టర్లు కూడా యేసు ప్రభుని వదిలిపెట్టి, బైబిల్ గ్రంథం వదిలిపెట్టి వాడు వేరే వాటి వైపుకు వెళ్ళి ఆ ప్రచారాలు చేస్తున్నాడు. వాడిని ఏం గెలిచింది? డబ్బు గెలిచింది. డబ్బు. యేసు ప్రభువుని నమ్ముకుంటే పస్తులు ఉండాల్సి వస్తుంది, ప్రార్థనలో బతకాల్సి వస్తుంది. అదే కొద్దిగా వాళ్ళకి తలకాయ ఉంచాను అనుకో, అటు నుంచి నాకు సమృద్ధి. కాబట్టి వాళ్ళు నన్ను పోషిస్తారు, నాకేం తక్కువ లేకుండా చూస్తారు, పేరు ప్రఖ్యాతులు, డబ్బు అని వాడిని డబ్బు గెలిచింది. డబ్బు చూపించి వాడిని కుక్కను చేసింది ఎవరు? మిస్టర్ లూసిఫర్ గాడు. లూసిగాడు చేశాడు ఆ పని. అంటే క్రమక్రమంగా వాళ్ళలో ఉన్న ఆత్మను వాడు కోల్పోయి, సౌలు గాని యెహోవా ఆత్మను కోల్పోయి దురాత్మ పీడితుడైనట్టు, కొంతమంది భక్తులేమో ఒకప్పుడు ఆత్మానుసారులే కానీ క్రమక్రమంగా శత్రువుకి చోటిచ్చి ఈ పునఃప్రతిష్ఠ, అనుదిన పరిశుద్ధ స్నానము అనేటువంటి ప్రక్రియలు, ఈ కీలకమైన విషయాలను నిర్లక్ష్యం చేసి దైవ సాంగత్యానికి దూరమై, ప్రలోభాలకు లోనై, లోకాశలకు లోనై చిన్నగా వాడి అండర్లోకి వెళ్ళిపోయి, వాడి అధీనంలోకి వెళ్ళిపోయి చివరికి ఆత్మను పోగొట్టుకొని పూర్తిగా వాడి వశమైపోయారు. ఇందులో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. అర్థమైందా? ఇందులో నేడు పరిశుద్ధులుగా చెప్పబడుతున్న వాళ్ళు భవిష్యత్తులో ఎంతమంది ఇలా కాబోతున్నారో అందరికి ఒక వార్నింగ్ ఇది. కొంతమంది ఒకప్పుడు శరీర సంబంధులుగా, ప్రాణ సంబంధులుగా ఉన్నోళ్ళు రక్షణానుభవంలోకి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకొని దినదిన ప్రవర్ధమానముగా ఆత్మవశానికి తమను తాము అప్పగించుకొని పునః ప్రతిష్ఠ చేసుకొని దేవుని ఆత్మకు సపోర్ట్ చేసి ఆత్మ నడిపించిన నడిపింపులో ఉన్నందున క్రమక్రమంగా వాళ్ళకేమైందో తెలుసా? ఆత్మ, ప్రాణము, దేహము మూడింటిని దేవుని వశం చేసి దేహ వాంఛలను గెలిచి ఆ దశలో పాడుకున్న పాట, దినములు క్షణములు దీసికొని అవి నీదు వినతింబ్రవహింపజేయను శక్తి నీయు నీ తనువు నాది దిగోగై ప్రభువాని పలికి దేవునికి మహిమ. హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు మనం ఎవరికి సపోర్ట్ చేయాలి? శరీరములో, ప్రాణములో ఒకడు పనిచేస్తున్నాడు, శరీర ప్రాణములను ఒకడు ఆకర్షిస్తున్నాడు, ఆత్మలో పరిశుద్ధాత్మ ప్రవేశించి ఆయన కార్యాలు ఆయన నిలుపుతున్నాడు, జరిగిస్తున్నాడు. అందుకే నువ్వు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తావో, ఎవరి ఆలోచనలను తీసుకుని అడుగులేస్తానికి మక్కువ చూపుతావో ఆ పర్సన్ మిగిలిన దాన్ని ఆక్రమించుకుంటాడు. నువ్వు శరీర సంబంధంగా అడుగులేసి శత్రువుకి అవకాశం ఇస్తే వాడు బలపడి ఆత్మను కూడా లాగేసుకుంటాడు. అది ఇస్కరియోతు యూదాలో జరిగింది. నేడు కొంతమంది సేవకులు, నేను ట్రైనింగ్ పొందానని ఒకడు వస్తున్నాడు, తడవకు ఒకడు వస్తున్నాడు, నేను ఫలానా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పొందాను, ఆడంతా మోసం, ఆడంతా డూపు, అసలు నేను ఒకప్పుడు తెలియక ఆ నల్లట్ట పుస్తకాన్ని నమ్మాను అంటున్నాడు ఈ ఆశోధుడు. అర్థమైందా? ఆశోధుడు వీడు శరీర సంబంధి అయి ఇస్కరియోతు యూదాలాగా యేసు పక్కనే ఉండి, యేసు రెక్కలో ఉండి, యేసు పెట్టిన రొట్టెలు తిని, యేసు మార్గంలో నడిచి, యేసు పక్క నుండి యేసుకు భజన చేసినట్టు చేసి, హృదయంలో యేసుకు స్థానం ఇవ్వకుండా భ్రష్టుడై చివరికి 30 తులాల వెండికి 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. ఇట్లాంటి యోధాలు ఇప్పుడు మీకు యూట్యూబ్లో సమృద్ధిగా కనపడుతున్నారు. కనపడినోడి కల్లా ఒక టైటిల్ పెట్టాలి, యోధా అభినవ ఇస్కరియోతు. ఎందుకు అలా అయిపోయారు? ఒకప్పుడు వాడు యేసు భజన చేశాడు, కానీ వాడు దేహ సంబంధై, ప్రాణ సంబంధై ఆత్మను అమ్ముకున్నాడు, ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మను వెళ్ళగొట్టాడు.
అట్లా కూడా జరిగిద్దా అన్న? మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోవటం కూడా జరిగిద్దా? మరి వెళ్ళిపోకపోతే మరి తలుపు ఎందుకు దడతానని అన్నాడు? లవోదికయలోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయమని చెప్పి మ్యాటర్ చెప్పి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19-20 వచనాలలో, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడద నేను లోపలికి వస్తానన్నాడు. ఎవరికి రాశాడు అది? సంఘ నాయకునికి, దూతకు, సంఘపు దూతకి ఇలాగు రాయము. దూతలో నుండి దేవుడు బయటికి వెళ్ళటం ఏంది? తలుపు తట్టడం ఏంది? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చనగా ఉన్నావు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అక్కడ తిడతాడు, నువ్వు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, దిగంబరుడివి, గ్రుడ్డివాడివి అయి ఉన్నావని ఎరుగక, దౌర్భాగ్యుడు అయి ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నానని చెప్పుకొనుచున్నావు. తెలియని వాడికి నేర్పచ్చు, తెలిసిన వాడి దగ్గర నేర్చుకోవచ్చు. నీకు తెలియదు, ఒకటి చెబితే ఇనే టైపు కాదు, అటు ఇటుగానోడు అయ్యావురా నువ్వు. అందుకే నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఒకసారి ఉమ్మినప్పుడు మళ్ళీ ఆ ఉమ్మిని ఎప్పుడన్నా మన నోటో తీసుకున్నావా? నీ నోటోదేగా. అయినా సరే నోట నుండి బయటికి ఉమ్మితే అది అసహ్యం. నీ నోటిదైనా సరే నువ్వు తీసుకో. అలాగే నా నోట నుండి ఉమ్మేస్తాను అంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ నీకు చరిత్ర ఉండదురా, దరిద్రుడా అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేషధారణ చూపించినటువంటి అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది. కారణం ఏంటో తెలుసా? మొదల వరకు ఎండిపోతే మళ్ళీ చిగుర్లు పెట్టే ఛాన్స్ ఉంది. వేళ్ళు కూడా ఎండిపోతే తిరిగి దానికి లైఫ్ లేదు. ఇక మనలో ఈ పోరాటం జరుగుతుంది నాయనలారా. మన దేహాన్ని అంటిపెట్టుకొని దాన్ని రేజ్ చేసి మన ఆత్మను కూడా దొంగిలించాలని వాడు వేటాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ముందే మనల్ని హెచ్చరిస్తున్నాడు, బిడ్డలారా జాగ్రత్త, నా మాట వినండి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినినా ఎంత మేలు. బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట. నేను చెప్పింది విను, నా మాట చొప్పునన్నాడు, నేను చెప్పినట్టు చెయ్యి అని ఆయన నడవమంటాడు. ఆయన చెప్పింది చూడమంటాడు, చెప్పింది చెయ్యమంటాడు. నువ్వు ఎంతగా విధేయత చూపుతావో ఆయన అంతగా నిన్ను వశపరుచుకుంటాడు. సంపూర్ణముగా దేవుని మాటకు విధేయత చూపుటయే ఆత్మవశులగుట అంటే. ఇక వాళ్ళ పెత్తనం ఏం ఉండదు. ఆత్మవశులగుట అనేది పరాకాష్ట. ఓబద్యా ఏలియాతో అన్నాడు, నేను ఇక్కడ ఉంటాను, పోయి అహబుతో చెప్పు అన్నావు కదా, నేను పోయి వాడికి చెప్తాను, యెహోవా ఆత్మ నిన్ను ఎక్కడికి కొంచుపోవునో నాకు తెలియదు. వాడు అసలే ముందే దుష్టుడు, నేను ఎట్లనో సేవ చేస్తున్నానయ్యా, మళ్ళీ వాడి కత్తి నా మీద పడేటట్టు ఎందుకు చేస్తావంటే, సరే భయపడవాగిపో, ఎట్లయినా ఈరోజు వాడిని ఎదుర్కొంటానని చెప్పి వెళ్తా. అంటే ఏలియా ఇక్కడ ఉంటానంటాడు కానీ ఉండడు. ఏమో ఆయన ఎటుకు తీసుకెళ్తాడో పరిశుద్ధాత్మ. ఫిలిప్పు సమరయలో ఉన్నాడు, అక్కడే ఉంటాడన్న గ్యారెంటీ లేదు. దేవుని ఆత్మ ఫిలిప్పుని దర్శించి, నీవు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో, నీ నడుం గట్టి బయలుదేరో. ఏలియా ఎక్కడుంటాడో ఏలియా వశంలో లేదు. పేతురు ఎక్కడుంటాడో పేతురు వశంలో లేదు. యొప్పేలో దిగాడు చర్మకారుడైన సీమోను ఇంట దేవుని ఆత్మ మాట్లాడాడు, నువ్వు లేచి ఇటలీకి వెళ్ళి కొర్నేలి ఇంట చేరు. చూడండి ఒకసారి, ఇక వాళ్ళ ఓన్ డైరెక్షన్ ఏం లేదు. దేవుడు ఎటు చెబితే అటు పోవటమే. కొంతమందికి నేను ఈ విషయం చెబితే నచ్చదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు, ఈ డేట్ ఏందంటారు. ఓకే, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని చెప్పిన యేసే అపోస్తల కార్యం 16లో ఏమన్నాడు తెలుసు? ఆసియాలో వాక్యము ప్రకటింపకూడదు. ఆ తర్వాత ఇంకో చోట ఏమన్నాడు? యేసు యొక్క ఆత్మ మమ్మల్ని వెళ్ళనీయలేదు. మార్కు సువార్త 16లో నువ్వు ఉన్న, అపోస్తల 16కు నేను నడిపించబడ్డాను. మరి ఎట్లా నువ్వు నన్ను కమాండ్ చేస్తావు? నేను ఆయన వశానికి అప్పగించుకున్నాను సోదరా. నువ్వు చెప్పినట్టు నువ్వు పిలిస్తే నీ ఇష్టం వచ్చినట్టు నడవటానికి నేను లేను. ఆయన నన్ను నడిపించిన ప్రకారం నడవటానికి ఫిక్స్ అయిపోయాను. నాకు అది ఇష్టం. ఆత్మవశులమై ఉండి ఆత్మానుసారముగా సంచరించటం, ఆత్మ నడిపింపును పొందుకోవటం.
ఆత్మ అనుసారంగా ప్రయాణం చేయటం. భక్తులందరినీ, ప్రవక్తల్ని మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37:1 ఆత్మవశుడనై ఉండగా, యెహోవా హస్తము నా మీదికి వచ్చింది, నేను ఆత్మవశుడనై ఉండగా. యెహెజ్కేలు గ్రంథము 37:1. ప్రకటన గ్రంథం 1 అధ్యాయములో యోహాను ఏమన్నాడు? ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఒక దర్శనము చూసి తిని. ఆత్మవశులు ఒక్కసారిగా నువ్వు విధేయత చూపకపోయినా దేవుని మాటకు క్రమక్రమంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. 100 మాటలు దేవుడు నీకు చెప్తాయి. కనీసం 25 మాటలు నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడితే, పోనీలే 25 మాటలు వింది సంతోషం అని ఇక మొదలు పెడతాడు నీలో పని. మళ్ళీ మాట్లాడతాడు 30 మాటలు, 35, 40, 45, 50, 55, 60 అట్లా క్రమక్రమంగా ఒకేసారి నువ్వు సంపూర్ణంగా నాకు విధేయత చూపితే సంతోషం, కానీ దేహంలో ఉన్నావు, కొంచెం పోరాటంలో ఉన్నావు. క్రమక్రమంగానైనా నా మాటకు చెవి ఒగ్గని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నా మాట వినండరు అని కొట్టుకుంది అదే ఆయన. నా నడిపింపులోకి రండిరా, నేను చెప్పిన మాట వినండిరా అని. ఆ మాట వెనకనే దరిద్రం తెచ్చారు ఆ ఇద్దరు. అర్థమైందా? ఇప్పుడు మనకు తెచ్చిన ఆ దరిద్రం వదిలిపోవాలంటే ఏ మాట వెనక దరిద్రం తెచ్చారో ఇప్పుడు ఆ మాట వినుటతోనే ఆ దరిద్రం పోయిద్ది. దేవునికి స్తోత్రం. ఇంకా వేరేదేం లేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రతిష్టారాధనలో ఏకీభవించిన మీ అందరికీ మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే, దైవజనులకు, విశ్వాసులకు అందరికీ కూడా దయచేసి ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకొని, ఎన్ని చోట్ల దేవుని మాటకు తిరుగుబాటు చేసి కర్మ మూట కట్టుకున్నావో, దరిద్రం తెచ్చుకున్నావో ఒక్కసారి పరిశీలించుకొని, నీ మాట వినకయే నేను ఇటు రీతిగా అయిపోతిని, ప్రాణ సంబంధినైతిని దేవా, దేహ సంబంధినైతిని ప్రభువా, నన్ను క్షమించు, మళ్ళీ ఒక్కసారి నేను నీకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, నా ప్రాణాత్మ దేహములను మళ్ళా పునః ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నా ప్రాణమును దేహమును అంటిపెట్టుకొని పోరాడుతున్న దయ్యములను వెళ్ళగొట్టు, ఆత్మ నన్ను నీ వశపరచుకో, నీ చిత్తమునకు లోపరుచుకో, ఆత్మ నన్ను గెలు. పరిశుద్ధాత్మ నీ ఎదుట నేను ఓడిపోవాలి తండ్రి, నీ ఎదుట నేను ఓడిపోవాలి దేవా, నేను నిన్ను గెలవకూడదు నాయన, నువ్వే నన్ను గెలవాలి.